కదలొద్దు. నాకు చాలా కష్టం అవుతోంది, వదిలేండి. నాకు చాలా కష్టం అవుతోంది, వదిలేండి. చాలా కష్టం. Roger, are you copy? Roger, ఇది ఆల్ఫా కంట్రోల్ రూమ్ నుంచి. Roger, did you copy? Roger, కంట్రోల్ రూమ్ నుంచి లైన్కి రండి. ఆల్మోస్ట్ 15 పేరుని అరెస్ట్ చేశారు. పెద్ద పోరాటం నడుస్తా ఉంది ఈడ. 19 ఇయర్స్ తాలిబ్ బిన్ హసీన్ అరెస్ట్ చేశారు. దాని నుంచే పెద్ద గలాట అవుతా ఉంది. వాడిని ఇప్పుడు ఐసీయూకి తీసుకుని పోయారు. B14 మేము ఇప్పుడు స్వలే గార్డెన్ పైన ఉన్నాము. ఈడ జనం ఏం లేదు. ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ చూస్తూ ఉంటే అంత ఇంప్రూవ్మెంట్ ఏమి లేదు అని అందరూ చెప్తున్నారు. డెప్యూటీ చీఫ్ ఏం చెప్పారో మేము అదే చెప్తున్నాను. ఒక్కొక్క ఏరియాలో చాలా జనాలు ఉండారు. అది కాకుండా అన్ని యంగ్స్టర్ కంట్రోల్లో ఉంది. ఇంత గలాటకి కారణము బెన్ హస్సీ అరెస్ట్. ఒక పెద్ద కారు చేసి వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాడిని ఐసీయూకి అడ్మిట్ చేశారు. దాని నుంచి జనాలందరూ షాక్ లో ఉన్నారు. ఓకే, యా ఫైన్. హే వాట్సాప్. ఏమైంది? హే పల్సన్, టేక్ ఇట్ ఈజీ. నేనంతా చూసుకుంటాను. నేనున్నాను కదా. తిరుగా రిపేర్ అయిందా? అవును, డిస్కనెక్ట్ అయింది అని చూపిస్తా ఉంది. ప్రయోజనం లేకుండా ఉండే మిషన్ తెచ్చిండారు. ఇప్పుడు బెటర్గా ఫీల్ చేస్తున్నావా? అవును, ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు మరియానా కూడా నాట్ సో గుడ్. నువ్వు బయట పోలేదా? లేదు, పేపర్ వర్క్ ఉంది కొంచెం. సరే, నాకు కొంచెం పని ఉంది. నీ దగ్గర ఒక విషయం మాట్లాడాలా. మైక్ ఆండర్సన్ చూసేందుకు పోతున్నాను. నువ్వు వస్తావా? ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నాతో ఎవరైనా ఉండాలా. నువ్వు ఉంటే చాలా మంచిది. చూడు, అబౌట్ ఇంటర్నల్ అఫైర్స్ మాట్లాడాలా అనేసి ఎవరో చెప్తున్నారో చూడు. సరే, నేను కావాలంటే కాల్ చేస్తాను. మంచిది. నువ్వు ఏమైనా చెప్పాలంటే నా దగ్గర వచ్చి ధైర్యంగా చెప్పు. థ్యాంక్స్. సరే, నా అక్కడ చూస్తాను. వస్తాను, బాయ్. యా. గుడ్ మార్నింగ్. మార్నింగ్. తీసుకో. థ్యాంక్స్. మీరు మైక్ ఆండర్సన్తో రైట్ పోయేది నేను చూశాను. మీరు కష్టపడేది నాకు ఇష్టం లేదు. కొఫ్రెడ్ అండ్ పోల్సన్తో ఈ బ్యాట్స్ని మీరు తీసుకోవచ్చు కదా. వాళ్ళు ఒక వారంలో వాపసు చేస్తారు. అవునా? వాళ్ళిద్దరే ప్రొఫెషనల్ విట్నెస్. స్టోరీని వేరే మడి చెప్పుకుంటా ఉంటే బాగుంటుంది. ఆ రోజు రాత్రి నువ్వు పనిచేస్తుంటివి కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మీరందరూ డే ఆఫ్ నుంచి వచ్చారు. థ్యాంక్స్. మీ అందరికీ తెలుసు ఇక్కడ స్మాల్ ప్రాబ్లం ఉంది. తాలిబ్ బెన్ హస్సీ గురించి మీకు అంతా తెలుసు. బెన్ హస్సీ కండిషన్ స్టేబుల్గా ఉంది. అది చేంజ్ అవ్వాలా అంటే ఆ తొందరని మేము స్టాప్ చేయాలి. మా కాన్సన్ట్రేషన్ ఏ గురించి ఉండాలో తెలుసా? బెన్ హస్సీ స్వెల్ గార్డెన్లో ఉన్నారు. ఆ ఏరియా క్లియర్ చేయాలా. ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. మాకి ఏమో తొందర అవ్వకూడదంటే మాకి ఇదే దారి. ఎవరికైనా డౌట్ ఉంటే దే కెన్ ఆస్క్ క్వశ్చన్. కాఫ్ మళ్ళీ పోల్సన్ ఎక్కడ? చార్జెస్ అన్నీ అవ్వాలనంటే వాళ్ళకి లీవ్ ఇవ్వాలా అని చెప్పారు. ఇది నార్మల్ ప్రొసీజరే, మేము ఫాలో చేయాలా. మాకి హాలిడేస్ వచ్చింది. మీరు పని చేస్తే మీకు డబ్బులు వస్తుంది. మా పిల్లలు మేమెవరు అనేదే మర్చిపోయింటారు.
తెలుసా మీకు ఇది మంచి విషయమే కదా. ఇంకేమి మౌలర్, నీతో ఎవర్రా మాట్లాడరు, నోరు మీరా. నువ్వు ఓవర్గా మాట్లాడొద్దు, ఊరికే ఉండరా. హే గాయస్ ప్లీజ్ బీ క్వైట్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ టఫ్ టైమ్, వీ హ్యావ్ టు బీ రెడీ. యూ జస్ట్ డోంట్ వరీ, అంతా చేంజ్ అవుతుంది. కొంచెం కామ్గా ఉండండి. అందరినీ కాపాడేదానికి మేము వచ్చాము తెలుసా. ఇంకా మీరు ఆ లీవు ఈ లీవ్ అంటే పని చేసే అవుతుందా? ఒక అజెండాని మీకోసం మీరే ఫిక్స్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ షిఫ్ట్. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. ఎంజాయ్ చేయరా. థ్యాంక్స్. ఈరోజు చాలా పెద్ద రోజు అవుతుంది. అవునవును. తక్కువనే 8 గంటలు నేను సూపర్ కాప్తో ఉండాలి. వాళ్ళకించి వాళ్ళ మ్యూజిక్ అంటేనే టెన్షన్ నాకు. ఎవరు కాప్ రాక్ జోనా? అవునవును, చాలా అన్యాయంగా చేస్తారు వాళ్ళు. వర్క్ తర్వాత బియర్ తాగుతూ వాళ్ళతో మాట్లాడు. అంత టైం తీసుకునే లేదు. సరే నువ్వు పోయి చూడు. నేను పని తర్వాత వస్తా. థ్యాంక్స్. ఓ వచ్చావరా, రా. ఇప్పుడు మనం పోదామా? గుడ్. పోతాము. ఎవరైనా ఉన్నారా? వన్స్ అగైన్ ఎవరైనా ఉంటే కాల్ చేయండి. ఆడోళ్ళకి బిగ్ బర్డ్స్ ఉంటే పిల్లోళ్ళు చాలా స్మార్ట్గా పుడతారా? మంచిదైంది, నా ఎక్స్కి పిల్లలే లేరు. టీం వస్తుంది, కోఆపరేట్ చేయండి. నీకు పిల్లలు ఉన్నారా? లేదు. పెండ్లయిందా? అయింది. చేతిలో రింగే లేదు. పని చేసేటప్పుడు ఏదైనా వేసలేదు. ఓకేనా? ఇస్ ఎవ్రీథింగ్ ఒక విషయం మరొద్దు, లార్సన్స్ లింగేసుకుని జాబ్లో ఏమైంది తెలుసు కదా. తోలు బనానా కట్లా వెయిట్. అవును, అది సరికాదు. హుషారుగా ఉండాలా. అవునా? దానికే నువ్వు వేసేలేదా? లేదా వేరే ఏమైనా విషయం ఉందా? చెప్పురా. ఇది అవును అని అనుకున్నా. పోలీస్ మీద రాళ్ళు వేస్తున్నారు. సిచ్యువేషన్ ఇస్ వెరీ క్రిటికల్. సస్పెక్టెడ్ పర్సన్ 15 to 20 years లో ఉన్నాడు. బ్రౌన్ స్కిన్ ఉంది వాడికి. సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి చూడండి. హే, ఇది రోనింగ్ తానే. నువ్వు రోనింగ్ పెట్టుకొని ఇదంతా చేస్తున్నావు? అవును, నేను ఫ్యూల్ ట్రైనింగ్ ఆఫీసర్ కదా. ఇది ఇంకా వేడవుతుంది. ఈ క్రెడిట్ అంతా నీదే. మంచి పోలీసు చెడ్డ పోలీసు ఎప్పుడు లాకప్లోనే ఉంటారు. ఇదివర పనిచేస్తా ఉండలేదు. రిలాక్స్గా ఉండరా, ఊరికే జోక్ చేసా. ఎందుకు టెన్షన్ అవుతావు? ఇది కరెక్ట్గా పార్సల్ కూడా చేసే తెలీదా? ఇదెంత మోసమైన విషయం తెలుసా? ఫస్ట్ అటాక్ చేసిందే వాళ్ళు. అవును, నువ్వు వాడిని చూసావా? పెద్ద ఆఫీసర్ కావాల్సిండే, కానీ ఈ పని చేస్తున్నాడు. డెస్క్ వేసుకుని మనలాగే పని చేస్తుండే. వాడంత మోసమైన వాడిని నేను ఎప్పుడూ చూడలేదు. సిటీలో 130 కిలోమీటర్ స్పీడ్లో పోతాడో, ఎంతమందిని చంపాడో తెలియదు. దాన్ని గురించి ఎవరూ మాట్లాడారు ఇక్కడ. సరే వేరే మాత్రం వింటామా? సరే, నువ్వు వేరే చేంజ్ చెయ్యి. నీకు ధైర్యం రా. ఏమో, ఎంటర్టైన్మెంట్కి నువ్వే ఛార్జ్. నేను ఎప్పుడూ బోర్గానే కూర్చుంటాను. అయినా నీకు గట్స్ ఉందిరా. సరే, ఏమైనా స్టోరీ చెప్పు.
మీకేం తెలియాలా? నువ్వు ఈ జాబ్లో ఇరుక్కున్నావు కదా, లైఫ్లో అందరూ ఒకసారి ఆದರೂ అట్లా ఉంటారు. అందరూ అవ్వలేరురా. సరే సరే, టెన్షన్ అవ్వద్దు. ఇడి చూడు, నీకు ఇష్టం ఉంటేనే చెప్పు. నేను అప్పుడు ట్రైనింగ్లో ఉంటుంది. ఆ, నన్ను ఒక దినం బేస్మెంట్కి పంపించారు. బాక్స్లో ఉండే గ్రానైట్స్ని ఎత్తుకొని రా అని. నేను దాన్ని ఎత్తుకోలేకపోతుంది. యా. ఒక పిన్ కింద పడిపోయింది. దాన్ని ఎత్తేటప్పుడు ఒకదా నుంచి కింద పిన్న పడిపోయింది. తర్వాత ఏమైంది? ఆమెడికేమి పారిపోతేమంతే, అక్కడే ఉండక అవుతుంది. ఆమెడికి పారొచ్చి దొడతాడు తిని అంతలోపల బ్లాస్ట్ అయిపోయింది. అది లేకుండా అన్ని గ్రాండ్స్ బ్లాస్ట్ అయిపోయింది. అరే నువ్వు సూపర్ రా. దానిలో ఎక్స్ప్లోషన్ ప్రూఫ్ అని ఉండేనా? వేసిన్నారు. ఆర్మ్డ్ డోర్ అండ్ 8 inch థిక్ వాల్స్ అని. దాని నుంచి జాస్తి ఖర్చు అయిపోయింది. దాన్ని క్లీన్ చేసే కుర్చేస్తున్నారు. ఫైర్ అలారం వర పైన ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది. అక్కడ ఉండే వాళ్ళని పారిపోయి స్టార్ట్ చేస్తున్నారు. గ్యాస్ వర ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది బిల్డింగ్ ఫుల్గా. చాలా మజాగా ఉంది నువ్వు చెప్తుంటే. కానీ అది అక్కడనే స్టాప్ అవ్వలేదు. మళ్ళీ ఇంకేమైంది? ఆ రోజు లాకప్లో ఉన్నోరు దీన్ని మర్సేనే లేదు. ఆ మరి ఒక సంగతి అది. అయ్యో నా కొడుక. లైఫ్లో ఎన్నెన్నో చూశాను, కానీ ఇది ఫస్ట్ టైం వింటున్నాను రా. అవునవును. అయ్యో స్వామి, పెద్ద విషయమే జరిగింది. ఇది మంచి గుణపాఠమే నేర్పియాలి వాళ్ళకి. సరిపోతామా? పోదామే. F1 F3 ఇప్పుడు ఏ స్ట్రీట్ లో పోతున్నారు? సెకండ్ స్ట్రీట్ లో ఎక్కువ జనాలు ఉన్నారు. అక్కడ ఏమైందో చూడండి. ఇది నాకు నచ్చనే లేదు. ఇక్కడ రావడం కంటే ఇంట్లో ఆరాంగా టీవీ చూసుకొని ఇంట్లో బెడ్ మీద పడుకోవచ్చు. చేయడం మర్చిపోకండి. ఏమైనా ప్రాబ్లం వస్తే అందరూ మనల్నే చూసి ఎగతాళి చేస్తారు. నేను కరెక్ట్గా భోజనం చేసి చాలా రోజులే అయింది. ఇన్ఫార్మ్ చేయండి. నేనుండే స్టోర్ నుంచి తక్కువ అయిన 50,000 క్రోనాని దొంగతనం చేసుకొని వెళ్ళారు. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిందే చేస్తారు. అది సరినో తప్పో తెలియదు, కానీ మనల్ని సరిగ్గా ఉండు అని చెప్తారు. మీరు చెప్తా ఉండే వెహికల్ మా ముందునే పోతా ఉంది. అది P14. P14 వెహికల్ ఎంక్వైరీ ఆన్ బ్రావో మైక్ 79757. ఐ రిపీట్ BM 79757 రోమియో 1405 ఓవర్. ఏమైంది? అది గ్రే మెర్సిడీస్ హంచ్ కార్ అనుకుంటాను. P14 కాపీ దట్ రోమియో 1405 ఓవర్. 14 అది ఓస్మాన్స్ కార్. పార్ట్ ఆఫ్ క్రూవ్ది ఇది. మీరు దాన్ని చూసారా? సరిగా చూడండి. వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళని కొంచెం కేర్ఫుల్గా చూడు. వాళ్ళు స్వేల్ గార్డెన్కి పోతా ఉన్నారు. మేము కొంచెం వెనకాలనే ఉండాలా. కార్లో చిన్న పిల్లలంతా ఉండారు.
ఏం విషయం మైక్? ఫస్ట్ అది నువ్వు ఆఫ్ చేయరా. మీ ఇద్దరు కార్ నుంచి కిందకి దిగండ్రా. మీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం? ఇక్కడ ఎందుకు వచ్చారు? గాడీలో ఏం లేదు, పొటాటోస్ మాత్రమే ఉన్నాయి. కావాలంటే ఎత్తుకొని పో. ఏమి పొటాటోసా? అవును, నువ్వు గ్యాంగ్స్టర్ అవ్వడానికి ఎక్కడికి పోయి ట్రైనింగ్ చేసుకున్నావు? ఇక్కడ ఉన్న గ్యాంగ్స్టర్ మీరే కదా. వీడేల్ నీ కార్లో ఉండడు. వాడు నా కజిన్. ఏమి నీ మీద ఉన్న పర్ఫ్యూమ్ ఇంత చెడ్డగా ఉంది, ఎక్కడికి పోయి వస్తున్నారు? ఇది నీ అమ్మ మీద వేసే పర్ఫ్యూమా? నీకు ఇప్పుడే చెప్తున్నా, పిల్లల నుంచి నువ్వు దూరంగా ఉండు, అర్థమైందా? వాళ్ళు మాట్లాడుతున్నది చాలా ఏయ్ తప్పు. అక్కడే నిలుచుకోరా, దగ్గర రావద్దా. ఆఫ్ కోర్స్. మంచిది, చాలా మంచిదిరా. సరే అలాగే వెళ్ళిపో. రోమియో 1405 మీరు స్వెల్ గార్డెన్ లో ఉన్నారని చూస్తున్నాము. ప్లీజ్ కమ్. ఏమైంది అని చెక్ చేస్తారా? P14 మేము దాన్ని ఫాలో చేస్తుంది. అదొక సస్పీషియస్ వెహికల్. రోమియో 1405 కాపీ చేసుకున్నా, వేరే వాళ్ళని పంపిస్తున్నా. సరే నీ డీప్ పొజిషన్ని ఎలా నడిచింది? అది నాకు తెలీదు, కానీ నాకు అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. నువ్వు దాని గురించి మాట్లాడాలనుకుంటే ఓపెన్గా మాట్లాడు. ఖండితంగా థ్యాంక్స్. అదేం పర్వాలేదు. కమాన్ సమ్మి, నాకు వేయలేదు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు ఇంకా అంత పెద్దవాడివి కాలేదు. నేను చిన్నోడే కావచ్చు, కానీ నేను అడిగింది ఇప్పుడు నేను చెప్పేది విను, అదంతా తర్వాత చూసుకుందాం. నేను చెప్పేది చెయ్యి పో. ఊరికే నాకు టెన్షన్ ఇవ్వద్దు, అర్థమైందా? చూసుకొని పో. ఏం చెయ్యి ఫ్రీగా లేదు అనుకుంటాను. అవునవును, వాడు బిగ్ బ్రదర్ కావాలంట. వాళ్ళ అమ్మ నేను దగ్గరనే అడగాలి దాన్ని. అలా కాదు సార్, వాడు పెద్ద మనిషి కావాలనుకుంటున్నాడు. నైట్లో ఇక్కడ ఉండే వాళ్ళకి సేఫ్టీ ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు ఇక్కడ వస్తారని నేను అనుకోలేదు. మీరే మాత్రం మమ్మల్ని అడుగుతారా? వయసు ఎండే వాళ్ళంతా ఇప్పుడు లావ్ అవుతున్నారు కదా. ఎవర్రా ఇది రాసింది? హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? హలో సార్, ఏం విషయం? చాలా టఫ్గా ఉందిరా. అవును, మీ తరానే. డానియల్, లీజా, మీరు కొంచెం పోయి బయటికి గాలి పీల్చుకోరండి, త్వరగా వెళ్ళండి. నీ తమ్ముళ్ళు ఇలా ఉంటారని తెలీదు. వాళ్ళ చేతులు అన్నీ పెడితే అంత నాశనం చేశారు. ఏం ఇంత చర్ణాలంగా ఉంది? వాళ్ళని చూడాలని ఇలా చేసి ఉండొచ్చు, అందుకే ఇలా చేశారు. మీరు విక్టిమ్ అనుకుంటా. ఇక్కడ ఎవరు విక్టిమ్స్ లేరు. ఆ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా. నా కార్ వెనుక కూర్చున్నావు కదా, అలాగేనా? వేరే ఏమైనా మాట్లాడాలా? మేము ఓస్మాని ఒక పినోడ్ కూడా చూస్తుంది. చిన్న పిల్లకాయలు వరకు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు పనికి తోడుకపోతావా నువ్వు? అది నేను చూసుకుంటాను, అర్థమైందా? అలా అయితే మీరు చాలాసేపు ఉండాలి. నేను చూసుకుంటాను. ఎప్పుడు ఇక్కడ వస్తారు, మమ్మల్ని చూపిస్తారు. ఎందుకు? మా పాడకు మేము నెమ్మదిగా బతుకుతున్నాము.
ఎందుకు వచ్చి Hey. ఇలా టార్చర్ పెడుతున్నారు ఇల్- దయచేసి ఇక్కడ వెళ్ళిపోండి చూడండి. లోపల ఎప్పుడు ఏం ఇక్కడ వస్తారు జరిగింది అని ఎప్పుడు చెప్పగలరా? చూపిస్తారు ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు మమ్మల్ని టీవీలో తప్పుగా చూపిస్తున్నారు వాళ్ళతో ఏమీ మాట్లాడొద్దు. ఇక్కడ చూడండి, తాలిబ్ ఏమైంది అని అడిగాను అంతే, ఇంకేం లేదు. మీరు అడిగేది నేను చెప్పేది టీవీలో కదా వస్తుంది మీరేం నాకు డబ్బులా నేనే ఇస్తారు? ఇవ్వాల కావాలంటే మీరే ఇవ్వండి మీరెందుకు అక్కడ వెళ్ళి మాట్లాడారు? కెమెరా తెచ్చేది ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసేది చెప్పాను? ఇదే పని మీకు. అదంతా ఏమీ చేసేదొద్దు. ఎన్నిసార్లు చెప్పుకున్నా అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. మీరెందుకు వెళ్ళారు? రండి. నేను మీ దగ్గర మీరు కొన్ని అడిగేది questions నేను అడగొచ్చా? చెప్పేది. నువ్వు ఫస్ట్ టీవీలో కదా వెళ్ళు. వస్తుంది. అదంతా చెప్పకేయలేదు. ఓకే చూడు, వాళ్ళ గురించి వదిలేయి, నేను చూసుకుంటాను. దీంట్లో ఏమైనా నిజం ఉందా లేకపోతే అన్ని అబద్ధమా? మీరే చెప్పాలి. మీరేమాత్రం అడగాలంటే ఎవరు ఆన్సర్ చెప్పి రెడీ ఉండారో వాళ్ళని పోయి అడగండి, ఊరికే వచ్చేస్తారు. అరెస్ట్ అయిన వ్యక్తితో చాలా రూడ్గా నడుచుకున్నారని అందరూ చెప్తున్నారు, మీరేమంటారు? వాళ్ళ నుంచి మీకు డబ్బులు కావాలా? దాని అవసరం మాకు లేదే. అలాగైతే పనికిరాని న్యూస్ అంతా చెప్పొద్దు. ఇక్కడున్న వాళ్ళ ఎవరైనా అడగొచ్చు. నోరు మూసుకొని వెళ్ళు. ప్లీజ్ సార్, కోపం దయచేసి చేసుకోవద్దు. కోఆపరేట్ చేయండి ఎందుకు ఇలా చేస్తున్నారు రండి పోదాం ఓ, మీకు 2 నిమిషాలు టైం ఇస్తాను, మీరు ప్యాక్ చేసుకొని వెళ్ళండి. డెన్మార్క్ లో మాకు మాట్లాడేకి ఫ్రీడమే లేదు చుట్టూ చూడరా రే, ఇది డెన్మార్క్ కాదురా. దాన్ని నించొని మాట్లాడండి కెమెరా చూసి మాట్లాడతారా నీ ప్రాబ్లం ఏమిరా? అర్థం కాలేదా నీకు? హ్మ్, తెలుసు. రాపోదాం. చాలా భయంలో ఉన్నాడు వీడు రేయ్ ఇలా రా, ఏమి ఇలా రా. ఏ వద్దు వద్దు. పర్లేదు నేను పోతున్నా ఏంరా చెప్పావు? ప్రెస్ వాళ్ళకి ఫ్రీడమ్ లేదని అడిగాను నువ్వేంరా చెప్పావు? చెప్తే ఇನ್ನು ఏమి చేయదా, రాపోతాము, లెట్స్ గో. ఏమైంది ఏమైంది అని అడుగుతున్నాను కదా. ఏం లేదు. చంపుతున్నారు. ఎప్పుడు చూసినా మనల్ని టార్గెట్ చేస్తున్నారు. మేము లేకుంటే వీళ్ళు నెమ్మదిగా పనుకుంటారా? ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ అని మేము చూపియాలా? ఇలాగే అయితే ఇక్కడ ఆర్మీ లేకుంటే మనం రావడానికే లేదు. మనమే టాప్లో ఉండాలి. వాళ్ళు ఈ చోటికి రానేకూడదు. వాళ్ళు అర్థం చేసుకునేది ఏమని తెలుస్తా ఉందా, చిన్ పిన్కాయలు తొందరలో ఉండకూడదు అని. అవును, ఇక్కడ వాళ్ళని ఎవరు ఉన్నామన్నారు? నేను పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళు క్రిమినల్ అయ్యారు. నేనా ఇలా ఉన్నామన్నాను వాళ్ళని? వాళ్ళు ఫస్ట్ మన వేళ్ళు తింటారు, తర్వాత మన ప్రాణాన్నే మింగేస్తారు. మన రక్తం తాగుతున్నారు వాళ్ళు. చాలా మోసమైన వాళ్ళు. లేదు. ఏం లేదు లేదు, నేను చూస్తున్నాను కదా. కానీ వాళ్ళకి శిక్ష ఇస్తే కుయ్యో ముయ్యో నరుస్తా అంటారు. అవును, నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇది? త్వరగా ఒప్పుకుంటావు నేను చెప్పేది. ఖచ్చితంగా చూస్తాము. చూద్దాం, త్వరగా చూస్తావు. ఏంద్రా అలా చూస్తున్నావు? ఐడి ఎక్కడా? లేదు నేమ్, సోషల్ సెక్యూరిటీ నంబర్, అమ్మో సాల్ షమ్మి 070602 లాస్ట్ 4. అది నేను మీకు చెప్పలేను సారీ ఏమైనా దాస్తున్నావా? లేదే నీ నంబర్ ఏమి? నీ నంబర్ ఏమని అడుగుతున్నాను, అది చెప్పు. నేను మీ నంబర్ చూడాలి నాది నంబర్ ఇస్తాను. నన్ను ఎందుకు స్టాప్ చేశారు వీడియో చేయడం ఆపు. ఇది లా అగేన్స్ట్ పోలీసుతో ఇలా చేయకూడదు. ఏమీ రీజన్ లేకుండా నన్ను నిలిపారు నేను చెప్పేది కరెక్ట్గా విను. నేను నిన్ను సెర్చ్ చేయాలి. ఫోన్ పాకెట్లో పెట్టి చేయి కట్టుకొని తిరుగు. లేదు నాకు అర్థం కావట్లేదు సెర్చ్ చేయాలి అని చెప్పా. త్వరగా కనిపెడతా. మీకు ఈ అధికారం లేదు ఓ, మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి. కానీ మీరు నోరు ముయిరా రేయ్, లేదంటే నిన్ను జైల్లో వేసేస్తాను. అదే కావాలా నీకు? చెప్పేది అర్థమైందా?
మీరు చేస్తున్నది ఇల్లీగల్ సర్చ్. నీ పాకెట్లో ఏమైనా ఉందా? జాకెట్, షూస్, సాక్స్. ఆండర్సన్, వాళ్ళ మీద ఒక కన్ను పెట్టుండు. సరే రా పోదాం. రే త్వరగా రా, నాకు టైం లేదు. సరేనా? పని అయిందా? లేదు, ఇంకా కాలేదు. త్వరగా తీ. ఆ డ్రాయరు చెక్ చేయాలి. ప్యాంట్ తీరా అని చెప్పా. ప్యాంట్ తీరా. కమాన్. తీరా అని చెప్తున్నా. ఏయ్, అక్కడేం దొరుకుతుంది? ఏం రా ఇది? లోపల ఏమీ లేదు. ఆ? ఏందిరా అలా చూస్తున్నావు? ఏం చేస్తానని తెలుసు కదా, చెప్పురా. ఏమి నన్ను కొడతావా? కొట్రా. మా పని అయింది అంటే మేము పోతాము. సరే పదాంరా. అదే అయిపోయింది. ఏమైనా నాతో చెప్పాలా? ఫైన్. Hey! 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 Indra! Abdullah na koduka. Hey! Adra na koduka. Hey! Hey! హే, నిల్చుకో. వదలండి. సైలెంట్ గా ఉండు. వదలండి నన్ను. అల్లాడోదా? పోలీస్ బండి మీదే మీరు రాళ్ళేస్తారా నా కొడుకలారా? వాళ్ళంతా ఇక్కడ. అది మీకు అనవసరం. అలా అయితే ఎందుకురా పారిపోయావు? మీరు ఎందుకు చేసేసారు? నోరు ముయిరా రేయ్. ఇవాళ మీరేం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు దీనికోసరము. సరే, అలా అయితే ఏం చేయాలో నువ్వే చెప్పు. P14 తాలిబ్ బెన్ హసీ ఎక్కువ ఇంజు అయిన కారణంగా మరణించారు. మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన ఏరియాస్లో గొడవ లేకుండా మేమే చూసుకోవాలి. మీకు తెలుసు కదా అది. అందరూ జాగ్రత్తగా ఉండండి.
ఇదే అవుతుందిరా తప్పు చేయాలనుకుంటా. ఇక్కడ ఆఫీసర్స్కు తొందర. కింద దాక్కోరా. రిపోర్టింగ్ ఆఫీసర్ ట్రబుల్లో ఉన్నారు. B14కి ఇక్కడ సేఫ్టీ లేదు, మమ్మల్ని రాయించి కొడుతూ ఉంటారు. విన్న బ్యాకప్ని అనిపించండి. రోమియో 1405 రాళ్ళ నుంచి అటాక్ చేస్తున్నారు. అవును, B14 రిపీట్, రోమియో 1405. రోమియో 1405 వినిపిస్తుందా? ఏమైనా రిప్లై చేయండి. రోమియో 1405. రోమియో 1405, డూ యూ కాపీ? రోమియో 1405కి ఏమైందో ఇన్ఫర్మేషన్ లేదు. పక్కలో ఉన్న యూనిట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమైందో ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? మేక్ ఇట్ ఫాస్ట్. అక్కడ సిచ్యుయేషన్ ఏదో సీరియస్ గా ఉన్నట్టుంది. మీరు ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఏమైందో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను ఆఫీసర్ కి చెప్తాను. ఇస్ దట్ క్లియర్? కమాన్ త్వరగా ఓపెన్ చేయి. మీరంతా మనుష్యుల రాక్షసులా? ఏం జరుగుతుంది అప్పుడు? పోలీస్, లోపల పో. మర్యాదగా చెప్తా లోపల పో. ఏ ఇక్కడ చూడు, దీన్ని ఫాలో చెయ్యి. నీకేడాదిరు దెబ్బ అయిందా? లేదు. P14 ఎమర్జెన్సీ సిగ్నల్. బ్రావో 1413 ఓవర్. బ్రావో 1413 ఏమైంది చెప్పండి. P14 ఎవరో 10 మంది రాళ్లతో అటాక్ చేశారని తెలిసింది. ఏమైందో తెలీదు. మీరు వెంటనే ఆ ఏరియా విడిచి వెళ్ళండి. 1413 ఓవర్. 1413 బ్రావో. డ్రైవ్ చేస్తూ ఎట్లయినా మీరు సౌత్ కి వచ్చేయండి. ఓవర్. P14 మేము ఇప్పుడు డానియల్ స్క్వేర్ దగ్గర ఉన్నాము. ఎలాగైనా మీరు ఇక్కడికి వచ్చేయండి తొందరగా. అందరూ మన చుట్టే ఉన్నారు. ఎప్పుడైనా అటాక్ జరగొచ్చు. కార్ ఫ్లిప్ అయింది. తొందరగా రండి. గోల్ 1401 సెండింగ్ బ్యాకప్ అవుట్. P14 ఎమర్జెన్సీ సిగ్నల్. రోమియో 1405 ఓవర్. రోమియో 1405 ఎమర్జెన్సీ సిగ్నల్. గో అహెడ్. P14 మేము కవర్ చేస్తే ఇప్పుడు ఆ బిల్డింగ్ లోపల ఉన్నాము. కొంచెం త్వరగా రమ్మని చెప్పు. విన్నారాండా? మా కారు ఫుల్ డ్యామేజ్ అయింది. మాకు అర్జెంట్గా హెల్ప్ కావాలా. రోమియో 1405 ఓవర్. రోమియో 1405 కి రాళ్ళ నుంచి అటాక్ చేయబడింది. తొందరగా వెళ్ళండి. రోమియో 1405 ఇప్పటికీ స్క్వాడ్ కార్స్ అవైలబుల్ లేదు. కార్ దొరికిన వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. వాళ్ళకి ఇక్కడ వచ్చేకి ఇష్టం లేదు. వాళ్ళు ఇక్కడ గ్యారంటీ వచ్చేలా చూసుకో. దేవుడా, అంతా పోయా. నువ్వు ఇక్కడే ఉండు.
తీసుకోండి, ఇది మీకు కరెక్ట్గా ఉంటుంది. వాడిని పంపించేస్తామా? లేదు, వాడు మనతోనే వస్తాడు. వాళ్ళ గురించి వీడికి మాత్రం తెలుసు. ఇక్కడి నుంచి ఎట్లా బయట పోయేది? నేనేం చెప్పాలి మీకు? నీ రైట్స్ ఏమో నీకు తెలుసు కదా, అదే మాదిరి మాకు ఉంటుంది కదా. ఎప్పుడు మమ్మల్ని స్టాప్ చేసేదే కదా మీ పని. ఇంకా డ్యామేజెస్ చాలా అవుతుంది, మా దగ్గర పెట్టుకోవద్దా? నేను చెప్పేది ఎవరు నమ్మరు. నన్ను విట్నెస్గా నువ్వు చూడొచ్చు. అట్లయితే నాకు ఎంత డబ్బులు ఇస్తారు? ఎట్లు మేము బయట పోవాలా? ఇక్కడ ఇప్పుడు మేము ఎక్కడున్నాము? ఇక్కడ ఉన్నాం. P14 రోమియో 1405 ఓవర్. రోమియో 1405 చెప్పండి. మేము ఇప్పుడు పార్కింగ్ లోటుకు వస్తూ ఉన్నాము, టాన్ స్కాట్విచ్. మీరు వస్తారా? రోమియో 1405 ఓవర్. రోమియో 1405 కాపీ దట్ ఓవర్. ఊనండి, నేను చూసుకుంటాను. లోపల పో, పెట్టేసి లోపల పో. పోలీస్ ఇక్కడ చెప్తా ఉన్నాను. రే, నీకు లక్కీడే అనిపిస్తుందిరా. అందుకే ఇంకా నా బుల్లెట్ నీ హార్ట్లోకి పోలేదు. ఏంటి, నీ వల్ల కాలేదా? ఏమల్నే రండి లోపలికి రండి. నా మాట వినండి, రండి లోపలికి రండి. త్వరగా రా రే, త్వరగా రా.
వీళ్ళు పోలీసు భయపడొద్దు. ఈ టైంలోనే ఇవన్నీ జరగాల? మీ ఇంటికి మీరు త్వరగా వెళ్ళాలి. ఇక్కడ ఉండేది సేఫ్ కాదు, అర్థమైందా? ఇది మా పని. మీ గురించి మాకేమీ టెన్షన్ లేదు. నీ పని నువ్వు చేస్తావా? ఫస్ట్ నీ పని నువ్వు చూసుకో, మా గురించి నీకు అక్కర్లేదు. ఇక్కడున్న మంచి వాళ్ళని టెర్రరిస్ట్ అనుకుంటారు మీరు. బుద్ధి లేని పని చేస్తారు, తెలిసిందా? సమీర్ మరియు నదియా నాకు చాలా బాగా తెలుసు. 20 ఏండ్లు ఉన్నాను వాళ్ళతో. షాప్ క్లోజ్ చేసి కష్టపడుతున్నారు. జనం ఇక్కడ రావడానికే భయపడుతున్నారు. నువ్వు చేసిన ఆ ఒక్క పని నుంచి ఏయ్, అన్నీ మీరే చేశారు. నోరు మూసుకుంటావా? వాళ్ళు డైలీ వస్తారు ఇక్కడికి, అంతా దొంగతనం చేస్తూ పోతారు, కస్టమర్స్ని తిడతారు. కానీ పోలీసుకు ఫోన్ చేస్తే అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఇవ్వాలంటే రెస్పెక్ట్ లేదా? దీంట్లో నగేదానికి ఏం రా ఉంది? ఈ ప్రాబ్లం ఏమిట్రా? దీంట్లో ఏం రా సిక్తుంది మీకు? నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి. ఇక్కడ వస్తారు, తొందర చేస్తారు. చేయలేదు. ఏమి ఈ ప్రాబ్లం ఏంటి? సైలెంట్గా ఉండవు. ఏందిరా ప్రాబ్లం నీకు? ఎవరితో ఫ్రెండ్షిప్ చేయవా నువ్వు? చేస్తాను, కానీ వాళ్ళు నాతో బాగుండాలి కదా. తాలిబాన్ అనేసి చనిపోయినప్పటి నుంచి సిటీలో కలవరం జోరుగా నడుస్తుంది. పోలీసులకు జనానికి చాలా వివాదాలు నడుస్తున్నాయి. అందరూ ఇప్పుడు ఒక నిర్ధారానికి వచ్చారు. ఈ కలవరం ఆపడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. 13 నుంచి 23 ఏళ్ల యువకులు యూత్ ఇమిగ్రేట్ అంతా అరెస్ట్ అవుతున్నారు. చాలా పెద్ద పోరాటం జరుగుతుంది పోలీసుల వాళ్ళ మధ్య. అమ్మాయి మీకు ఇవ్వమని చెప్పారు. సోషల్ మీడియాలో వాళ్ళ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. మై హార్ట్ బ్లీడ్స్ ఫర్ బెన్నసీ అని అందరూ ట్వీట్ చేస్తున్నారు. రాజకీయ నాయకులంతా ఇది సరి అని అంటున్నారు. బెన్నసీని ఎవరు మరవడానికి లేదు అని అనుకుంటున్నారు. నువ్వేం చేసా? నన్ను చూసి ఒకడేదో మాట్లాడాడు, అందుకే షూట్ చేశాను. ఊరికే చెప్పాను, నేనేం చేయలేదు. పోలీసు వాళ్ళకి బోర్ అవుతుందని నన్ను అరెస్ట్ చేశారు, వేరేం లేదు. ఏయ్, నీకేం కాలేదు కదా? యా, మనం రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్కి వచ్చాం. మనం ఇక్కడ రావడం అనేది మన తలరాతలో రాసింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విన్నావా? వీళ్ళు మాట్లాడే దాంట్లో ఒక విషయమో లేదు. ఉడ్సైండా ఇప్పుడు మనం ఏం చేయాలి? నీకు ఏం చెప్పాలనేదే తెలీదా? చాలా నర్వస్గా ఉన్నావు. వీళ్ళు సైలెంట్గా ఉంటారనేదే తెలీదు. మీకు భయంగా ఉందా? అదంతా ఏమీ లేదు. నాకెందుకు భయం అవుతుంది? మనం ఇక్కడి నుంచి తప్పించుకుంటామా అనేది తెలియాలి. మనం ఇక్కడి నుంచి వెళ్తామా అనేది చూడాలి. కోఫ్డ్ మళ్ళీ పోల్సన్ వాళ్ళు ఎందుకు దొరికారు అనేది తెలియాలి. ఏమైనా వాళ్ళు చేసింది తప్పే, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. వాళ్ళు చాలా దూరం పోయారు. చిన్న తప్పు పెద్ద తప్పు అది చేయాలంటే 1 సెకండ్ చాలు, కానీ దాని అంత్యం చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వే కొంచెం చూడు, టైం ఎంత త్వరగా వెళుతుంది. అదొక్క విషయం పెట్టుకొని వీళ్ళంతా గేమ్ ఆడుతున్నారు. బెన్నెస్ లైఫ్ గురించి మీరు ఆలోచన చేస్తూ ఉండలేదా? ఆ విషయం మనకు వద్దు. మనం ఇక్కడ సర్వైవ్ కావాలి అంతే. నీకు అర్థమైందా? ఎక్కడి నుంచో వచ్చి మనకి ఆర్డర్ వేయకూడదు. ఇంకా నేను మాట్లాడలేదు, నోరు మూసుకొని ఉంటాను. ఏ అలా కాదు, నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి అంతే. ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఆర్గ్యుమెంట్ ఎప్పుడు మంచిదే. నువ్వు పేపర్ వర్క్ చేయలేదని చెప్పావు కదా, నీ మీద జాలే చూపించిన ఆఫీసర్స్తో ఏమైనా మాట్లాడాలా? ఒక్కొక్కసారి నీకేమీ అర్థం కాదు. నీకు అర్థమైందా? అదంతా కింద దొరుకుతుంది చూడు, నీట్గా పెట్టు, నీట్గా పెట్టు అని చెప్పాను కదా.
ఒక పని కూడా నెట్గా చేయవు. ఇక్కడేం జరుగుతుంది? దీన్ని ఎవరు పంపించింది? చెప్పరా? నాకు తెలీదు. ఏం జరుగుతుంది? వీడికి వచ్చింది, అందరికీ వచ్చింటుంది. ఒక్కవేళ వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ వచ్చేస్తే ఏం చేసేది? డోంట్ వరీ, నేను చూసుకుంటా. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. దీనికి ముందర నేను చూసిండానా? పోలీస్ సాకర్ క్లబ్లో నువ్వు ఆడతావా ఏమి? ఇక్కడ నువ్వు చూసిండే మరినే ఉంది నాకు. నువ్వు ఆ టీం స్టార్ ప్లేయర్తోనే. ఎవరు? వీడా? వీడంతా రోడ్లో గోలీ ఆడేకి లాయకంత. ముందు మీరు నన్ను పట్టుకోవడమే కాలేదు. మనుష్యుడైతే పుట్టుకోవచ్చు, నీలాగా కోతిలా ఎగురుతుంటే ఎలా పుట్టుకోవాలి? నువ్వు అర్సెనల్ ఫ్యాన్ కదా? వాళ్ళ ఫ్యాన్సే ఇలా ఉంటారు. అవును, మీ పోలీసు వాళ్ళంతా రియల్ మ్యాడ్రిడ్నే కదా ఇష్టం పడేది. నీకు ఇష్టమైన ప్లేయర్ వజిల్లా 3 గోల్ కూడా కరెక్ట్గా కొట్టడం రాదు. కానీ బెంజమా కింద వాడే ఎంతో బెటర్. నువ్వు కావాలంటే అలా చెప్పురా, కానీ నిజమేమని అందరికీ తెలుసు. కరెక్టా? ఊరికి నోటికి వచ్చిందంతా చెప్తున్నావు. ఎవరి గురించి ఎవరితో పోలుస్తున్నావు? వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, అందుకే వాళ్ళు విన్ అవుతున్నారు, తెలుసా? కానీ ఆ ప్లేయర్స్ మీద బిలియన్స్ ఖర్చు చేసేది మీ టీమే కదా. అవునవును, ఖర్చు చేస్తున్నాం, కానీ ప్రాఫిట్ ఉంది కదా. వాళ్ళ మీద అంత ప్రేమ ఉంది. అదైనాక నువ్వు ఆటాడుతూ ఉండలేదా? నన్ను ఆ టీం నుంచే పంపించేశారు. అదే ప్రాబ్లం ఇప్పుడు. ఎందుకు? కారణం ఏం లేదు. కారణం లేదా? చూడ్డానికి అమాయకంగా ఉన్నామని పంపించారా? రాస్మసన్ ఒకడు ఉన్నవాడు. వాడు నన్ను చాలా టార్చర్ పెట్టేవాడు. ప్రాక్టీస్ తర్వాత నన్ను మీట్ చేయని చెప్పాను, ఏదైనా ఉంటే సాల్వ్ చేద్దాం. నువ్వు వాడు ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు కదా? కానీ వాడు రానే లేదు. నేను కత్తి చూపించానంట, భయపెట్టానంట, ఏదేదో చెప్పాడు. చేస్తేవా లేదా? సరే, నువ్వు వేరే పక్క వెళ్ళి ఆడుకోవచ్చు కదా. అదంతా నీకు అనవసరం. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. రోమియో 1405 ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి, వేరే ఆప్షనే లేదు. ఇది వాళ్ళే అని అనుకుంటున్నావా? P14 Romeo 1405 కమిన్. రోమియో 1405 గో అహెడ్. మీరు చెప్పిన కాంటాక్ట్ పాయింట్కి వచ్చాము. మీరు చెప్పిన వాళ్ళు వచ్చింటే లైట్ ఫ్లాష్ చేయమని చెప్పండి. రోమియో 1405 వచ్చేసారు. వాళ్ళని మీరు చార్లీ పాయింట్లో కాంటాక్ట్ చేయండి. 1402 లైట్స్ అని ఫ్లాష్ చేయండి. P14 కాపీ దట్. చార్లీ 1402 ఓవర్. ఏ మూలర్, పిచ్చనా కొడుక, నువ్వు వచ్చింటే చాలా సంతోషపడేవాడిని. రోమియో 1405 నిన్ను కాపాడడానికి నేనే వచ్చాను. ఏమైంది? అంతా పాయరా. రండిరా, అంతా పాయరా.
పారుతారా పారండి, మీరు తప్పించుకోవడం కష్టం. నిన్ను మీ ఫ్యామిలీని చంపేస్తాము. రా రా. P14 చార్లీ 1402 మోలోట్ హౌస్ని వేసుకుంటోళ్ళు కార్ని నాశనం చేసేసారు. వాళ్ళని అక్కడనే బ్లాక్ చేశారు. మేము అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చేస్తే. రోమియో 1405 ఓవర్. రోమియో 1405 ఇప్పుడు పంపడానికి ఏ కారు లేదు ఇక్కడ. మీరేం చెప్తా ఉండరో నాకు అర్థమవుతా ఉండలే. ఇప్పుడు మేమేం చేసేది? రోమియో 1405 ఇంతే రిజల్ట్. ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసే తీరాలి. నువ్వు ఓకే కదా? నా చేయి కట్టేసిన దానికి చాలా నొప్పిగా ఉంది. అందరూ పనుకోండారు అనుకుంటాను. అవును, నువ్వు ఉండేది ఆడా? సోల్రిక్స్ వెజ్ 37 14th ఫ్లోర్లో ఉండేది. అది చాలా దూరమా? మేము ఇక్కడి నుంచి బయట పోయాక అయ్యలేదు. ఏమవుతుంది అని తెలుస్తూ ఉండలేదు నాకు. మేము సద్యానికి వీడుండే జాగాకి పోయి సెటిల్ అయిపోతాము. వీడుండే జాగాలోనా? అదేలాగా? అవును. వద్దు అందరినీ చంపేంత నీ దగ్గర బుల్లెట్స్ లేదు. వద్దు, వేరే దారి చూద్దాం. ఏం వేరే దారి చూస్తాము అంటావు? వాడెక్కడికి వెళ్ళలేడు, అర్థమైందా? ఇదన్నీ నీ తప్పే. నువ్వు ఇక్కడ వచ్చిండకూడదు. నేనేమి చేయలేదే. నేను నా పని కరెక్ట్గా చేశానంతే. ఉండేదే 2 పోలీస్. అది తెలీదా నీకు? వాళ్ళ కోసం ఇది చేశా. అర్థమైందా? లేయిపోతాము. నా జట్లో రా. లేయిపోయినా రా. ప్లీజ్ దారి వదలండా. చాలు, ఆగుతావా? నీకు పనికి రాని పని చేయొద్దు. నేను చెప్పేది చెయ్యి. వేరే ఇంకేమి చేసేకపోవద్దు. నేను చూసుకుంటాను. నాకు అన్నీ తెలుసు. వీళ్ళని కాపాడడానికి నువ్వు చావద్దు. నీ మంచి కోసమే చెప్తున్నా. ఏం చేయాలి నాకు తెలుసు. నువ్వు ఊరికే ఉండు. బెన్ హసకి మేము చేసిందే వాళ్ళు వాపస్ చేసే చూస్తూ ఉండారు. ఊరికే ఏదేదో మాట్లాడొద్దు నువ్వు. వాళ్ళు చేసేదే తప్పు. వాళ్ళు నిన్ను కనిపెడితే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఉండేది మంచిది కాదు. నువ్వు నీ ఫ్రెండ్స్ పోయిడియండా. నీ గురించి ఏమనుకుంటున్నావురా? ఎక్కడ పోతున్నావు?
साला నాకేమి కనబడతలేదు. ఓ కొంచెంసేపు నీ కంటిని ముట్టుకోవదా నువ్వు? ఎలా సరిపోతుంది. బాగా ఉసిరాడు, చాలా నొప్పి అవుతా ఉంది. బాగా ఉసిరాడు, ఏమయ్యలేదు. నువ్వు ఉండేది ఈడనేనా? లేదు లేదు. అవునవును, వేరే ఎక్కడి నుంచి ఎంట్రన్స్ ఉందా? వేరే లేదు. మొదలు ఇక్కడి నుంచి పొడి వాళ్ళ రే రా. ఏం రా చేస్తా ఉన్నారు? సంపేస్తా నా కొడుకులరా. పోండ్రా ఇక్కడి నుంచి, పోండ్రా పోండ్రా. ఉండేది పోతారా లేదా? ఏం జరుగుతుంది అక్కడ? అడుగుతున్నాను కదా, ఏం జరుగుతుంది? ఏమీ లేదు. మర్యాదగా అక్కడి నుంచి బయటికి రా. బయటికి రా అని చెప్తున్నాం కదా. అలా కావట్లేదు, హెల్ప్ చేయండి ప్లీజ్.
మేము వేరే ఎక్కడాದ್ರೂ పోయేకోతుందా? ఎక్కడ పోయే కయ్యలే. ఓకే, అట్లంటే ఒక దారిని కనిపెట్టాలా? మీ పార్ట్నర్కి ఏమైంది? వాళ్ళు ఓకే కదా? ఇప్పుడు నేను నిన్ని సేఫ్టీగా పెట్టుకోవాలి. మీ కార్ మీద మిల్క్ షేక్ పారేసింది నేనే. నాకు తెలుసు, నువ్వు చేసిన పని ఒక పిచ్చోట్ చేసే మాదిరి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏంటి ఇంత రక్తం పోయింది? ముందు నువ్వు కింద కూర్చో. నా పేరు అభియ, ఐఎమ్ నర్స్. నేను నిన్ను చూసుకుంటాను, ఆరాంగా ఉండు. బ్లీడింగ్ ఇప్పుడే స్టాప్ అయింది. నేను ట్రిప్స్ వేస్తున్నాను, నువ్వు కొంచెం ఆరాంగా ఉండు. హే, నీ పేరేమి? అదే మీ సీక్రెటా? సరే, నీ వయసు ఎంత? 20? ఓకే, 37? నాకు తెలుసు, నీ వయసు 89 కదా.
నాకు 5 అంతే. వావ్, నువ్వు నా కొడుకులాగే ఉన్నావు. వాడి వయసు కూడా ఇదే. హే, ఇక్కడేం చేస్తున్నావు? పోయి పండుకో. టైం అయింది కదా. నాకు ఈ నిద్ర వస్తా ఉండలేదమ్మా. బయట ఎక్కువ కొడుగా పర్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకుని పండుకో. అమ్మా, బయట ఉన్న అంకుల్ ఎవరు? తనకి దెబ్బ తగిలింది కదా, నేను ట్రీట్మెంట్ ఇస్తున్నా అంతే. సరే, ఆమోస్ ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు? తొందరగా వచ్చేస్తాడు. లోపల భోజనం ఏమైనా? అయ్యో, పోయింది. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇది మీ పిల్లలా? హా, నా పిల్లలే. అమీరా నా కూతురు, ఆమోస్ నా కొడుకు. ఆమోసే బయటికి పోయినాడు. ఎక్కడున్నాడు వాడు? నాకు తెలీదు. ఈ టైంలో తన ఇంట్లో ఉండడు, కానీ తొందరగా వచ్చేస్తాడు. మీకు ఇష్టమైన వంట నేను చేసే కయ్యలే. లేదు లేదు, అదంతా వద్దు. మీరు ఇలా లేదు లేదు, చూసుకుంటున్నదే మీరు చాలు. ఏదైనా తినాల్సిందే. ఇక్కడ కార్ కంటైనర్స్ అని అన్ని ఫైర్ చేస్తున్నారు. ఈ సిచ్యుయేషన్ లో ఎవరికి బయటికి రావడానికి ధైర్యం లేదు, ఎవరు చేయకూడదు కూడా. ప్రజలకి చాలా తొందర అవుతుంది. ఎక్కడ చూసినా ఫైర్ చేస్తున్నారు. చాలా హింసగా ఉంది. తాలిబనాసి ఎక్కడ అరెస్ట్ అయ్యాడో అక్కడ జనాలంతా పూల రాశిలో కురిపిస్తున్నారు. ఇప్పుడు తాలిబనాసి వాళ్ళ తల్లి ఏం మాట్లాడారో విందాం. ఈ వీడియో మాట్లాడింది చూసి జనాలు కొంచెం చల్లబడ్డారు. పోలీసుల నుంచి చాలా నష్టపోయారు. రండి, ఏం చెప్తారో విందాం. తాళి కోసం మీరు గొడవ చేయకండి. తనకి ఇదంతా నచ్చదు. తనెప్పుడు ఇలాంటి పని చేయడు. తను ఒక మంచి అన్నగా ఉండే, తమ్ముడుగా, కొడుకు కూడా. వాడింకా ఎప్పుడు రాడు కదా. మాకు చాలా బాధగా ఉంది. వాడి పేరుతో మీరు గొడవ చేయకండి. ఈ అమ్మ నాన్నకు ఈ అవస్థ రాకూడదు. తక్కువ 60 జనాలు అరెస్ట్ అయ్యారు. 30 మంది పోలీసులు గాయపడ్డారు. ఇందులో చాలా మంది అమాయకులు కూడా గాయపడ్డారు. దయచేసి ఎవరు ఏమి చేయకండి. దీని నుంచి ఎవరికి హాని కలగకూడదు. మీకు పిల్లలున్నారా? ఉన్నారు.
మా అమ్మ నాకెప్పుడు చెప్పేవారు పేరెంట్స్గా ఉండడం ఎంత కష్టమైన పని అని. మీ మనసు కొంచెం వీక్ అయినా మీరు పేరెంట్గా ఉండడం సాధ్యమే కాదు. ఆమోస్ చాలా మంచి పిల్లోడు. అయితే కోపమే చాలా తొందరగా వస్తుంది. కోపం తక్కువ చేయడానికి చూశాను, కానీ ఎంత ప్రయత్నించినా నా చేతిలో కాలేదు. తనకు కావాల్సింది ఏదో దొరకలేదనే మాట్లాడతాడు. తనెవరూ అర్థం చేసుకోలేదని అంటాడు. ఇదన్నీ ఈడిస్తే వాడు తుమ్మ మంచి పిల్లోడు. నీ కొడుకుకేమీ కాదు, బాగుంటాడు. నిజమే. నన్ను షూట్ చేసి వెళ్దాం అనుకున్నావా? నీకు నీ ఊపిరి మీద ఆశ లేదా? చస్తావా? చెప్పు. అక్కడేం చూస్తున్నారా? వాడు నీకు హెల్ప్ చేయడు. నువ్వొక్కడవే భలే తగిలావురా. నిన్నెవరు కాపాడలేరురా. ఆమోస్, వాడు గన్ను తీసివు. ఏం చూస్తున్నావు? గన్ను తీసిరా. వాళ్ళని ఏమి చేయొద్దండి. రే లూజు, ఏం చేస్తున్నావురా? నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా నీకు? వెనకాల పో, మర్యాదగా చెప్తుండే వెనకాల పో. నిన్ని రిలాక్స్, ఆరామ్గా ఉండండి. రండా, వాళ్ళని వదిలేయండి. వాళ్ళని వదిలేయండి. రండి, పోతాం.
ఆమోస్ ఫోన్ నీ దగ్గర ఎలా వచ్చింది? నా కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు నా కొలీగ్తోనే ఉన్నాడు. వాళ్ళు మా కారు మీద రాళ్ళు విసిరారు, అందుకే అరెస్ట్ చేశాం. వాడిని ఇంటికి తోడుకొని వచ్చే టైంలోనే మేము సెపరేట్ అయ్యాం. వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు అనిపిస్తుంది. వచ్చే దారిలో ఏమన్నా ప్రాబ్లం అయి ఉండొచ్చు. సైలెంట్గా ఉండు అని చెప్తున్నాను కదా. సైలెంట్గా ఉండు. ఏమి చేయను, సైలెంట్గా ఉండు. నేనేమి చేయను, సైలెంట్గా ఉండు. నేను చెప్పేది విను, నేనేమి చెయ్యను. నా మాట విను. అర్థం చేసుకో, ఏమీ లేదు. అబియా ఏమైందమ్మా నీకు? నేను తోడుకొని వస్తాను, నేను ప్రామిస్ చేస్తున్నాను. అబియా డోర్ ఓపెన్ చేయి. అబియా తొందరగా డోర్ ఓపెన్ చేయి. అమ్మా అభియా నీకేం కాలేదు కదా? అబియా డోర్ ఓపెన్ చేయి. అభియా లోపల ఏం నడుస్తుంది? ఏమైందో డోర్ అడుగుతున్నాను కదా, పగలగొట్టేయండి. చెప్పు. నువ్వు డోర్ వెనకాల ఉంటే వెళ్ళిపో. వెనక్కి వెళ్ళు. పోలీస్, వెనక్కి పోరా. ఇక్కడ ఏం జరిగింది? ఏం ఆబియా ఇక్కడ చేస్తున్నావు? ఏం జరిగింది? ఇక్కడ చెప్పండి ఆబియా. నీ ఇక్కడ మంచిగా ఏం చెప్తున్నాను. జరిగింది? ఇక్కడ నుంచి నోరు మూసుకొని పో. ఇక్కడ ఏం లోపలికి పో. జరిగింది? నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను ఏదైనా చేసుకుంటా. అడగడానికి నువ్వెవరు? నువ్వొచ్చి ఏదేదో చేస్తుంటే అడగడానికి ఎవరు లేదనుకున్నావా? నీకు నచ్చినట్టు చేయడానికి ఏమనుకున్నావు ఇక్కడ నువ్వు? ఆబియా ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావే ఆబియా? ఏమైంది మైక్? రే, లోపలికి పోరా. లోపలికి పో అని చెప్పాను, పోరా. నీకు వినపడదా? లోపలికి పో అని చెప్తున్నాను కదా. త్వరగా పో. ఇది ఒరిజినల్ గంటలాగా కనిపిస్తలేదు. కావాలంటే చెక్ చేద్దామా? ఏమి? డోర్ వేయరా రే. వెళ్ళి ఆ అబ్బాయిని కనిపెట్టి పిలుచుకునిరా. వెళ్ళు.
అయిపోయా. హెల్ప్ చేయాలి, కానీ వాళ్ళు పోలీస్. ఎందుకు హెల్ప్ చేయాలి? దీన్ని చెక్ చేసి చూస్తానుండు. రే అది బొమ్మ కాదురా. రిలాక్స్ మ్యాన్, నాకు తెలుసు, నేను చెక్ చేసి చూస్తాను. రే అది రియల్ గన్ కాదురా. మిమ్మల్ని ఎవరు ఇంట్లో ఉంచుకోలేదా? మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? నన్ను ఎలా కనిపెట్టారు? అదేం పెద్ద పని కాదు. అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. నా పార్ట్నర్ ఎక్కడున్నారని తెలుసా? తెలీదు. కనిపెట్టడానికి మీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? ఒక్క పోలీస్కి గాయమైనా ఇక్కడ ఇంకా చాలా గొడవలు జరుగుతాయి. నువ్వు ఇంటికి పోరా. నేను కార్ అరేంజ్ చేయగలను. నీకు ఈ డ్రైవింగే వచ్చేలే కదా. నువ్వు నోరు మీరా. నాకంతా తెలుసు. ఫస్ట్ క్లచ్ మీద కాల్ పెట్టరా, తర్వాత లెఫ్ట్లో బ్రేక్ ఉంటుంది, దాన్ని నొక్కు. అది కరెక్ట్గా పుష్ చేయి, అది గ్యాస్ పెడల్. అవును, ఇది ఎవరి కారు? మా నాన్నది. ఇది నువ్వు తీసుకుని వచ్చింది తెలుసా? తెలీదు. ఇది ఆయనకు అవసరం లేదు. ఫుల్గా నాశనం అయిపోయా. దానికే వద్దు అని చెప్పింది. కొంచెం నోరు మూసుకుంటావా? P14 Romeo 1405 Alpha come in. రోమియో 1405 ఆల్ఫా. P14 నేను ఇంకా స్పేర్ గార్డాలోనే ఉన్నాను. ఎక్కడ పోవాలో తెలీదు.
నా కొలీగ్ కనపడట్లేదు. రోమియో 1405 ఆల్ఫా కాపీ దట్. నేను ఇప్పుడే క్లోజ్ ఛానల్కి అప్డేట్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఏ త్వరగా పోరా, బ్లాంకెట్ వేయరా, ఆయన మీద బ్లాంకెట్ వేయరా. ఏమయ్యా బాయ్స్, మీ డాడీ కార్ ఎత్తుకొచ్చున్నారా? ఏమ్రా మీ ఆటలు చాలా అయిపోయింది. ఆ 2 పోలీసు వాళ్ళని ఎక్కడ చూసారా? లేదు, అట్లయితే మీ ఫ్రెండు? వాడిని చూడలేదు. వాడి కోసం ఏమన్నా చేస్తాను. ఫస్ట్ కార్ నుంచి బయటకు రా. రా. అవును నేనా? అవును నువ్వే. రా రా రే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రా బయటికి రా. ఏం కావాలి? నేను బిజీగా ఉన్నా. రిలాక్స్. ఎందుకు భయపడుతున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటది? నీకేమైనా ఒరిజినల్ కావాలంటే నన్ను అడుగు, కానీ సామిక్ మాత్రం చెప్పొద్దు. నువ్వు శ్రీమంతుడు కావాలని ఆశ ఉందా లేదా? నువ్వు ఇలా అంతా చేస్తే మరి నీకు మర్యాద ఉండదు. నీకు మర్యాద అంటే ఏమని తెలుసా? నాదేరేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఆ? అడుగుతున్నాను కదా. వాళ్ళిద్దరు పెద్ద మోసగాళ్ళు. నేను చెప్పేది దయచేసి విను. మనం చేసేదే కరెక్టు. నీ ఎట్లా వాడే మాకు కావాల్సిండేది. నువ్వేం చిన్నవాడి కాదు. అవును, నేను చిన్నవాడిని కాదు. గుడ్. ఇప్పుడు అట్లీస్ట్ నీకు అర్థమైంది. సరే, విషయానికి వద్దామా? ఆ పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు నిజం చెప్పు. నా దగ్గర ఏదైనా వెధవ వేషాలు వేసావో అవును, నువ్వు అక్కడ ఏం చూస్తున్నావు? ఉండురా, ఉండు, పోవద్దు, ఉండు. నాకెంత భయమైందో తెలుసా? మొత్తంగా అంతా ముగిచారు మీరు. మీ నాన్నకి కొత్త కారు తెద్దాం. అవును, తీసుకురావాలి. ఇదిగో నీకే ఇది. నువ్వు ఖచ్చితంగా పెద్ద పోలీస్ అవుతావురా. హలో, నేను చెప్పేది వినపడుతుందా?
నేను చెప్పేది వినపడుతుందా మైక్ ఓవర్. ఇదిగో చూడండి. ఇది ఇప్పుడు జరుగుతుందా? ఇది ఎక్కడ ఉంది నాకు తెలుసు. రండి రండి నాతోటి రండి, చెప్తున్నాం కదా రండి. త్వరగా రండి, త్వరగా త్వరగా రండి. వాళ్ళు ఒక్కడే ఉన్నారు. రండి కొంచెం త్వరగా రండి. ఏయ్ వెయిట్ చెయ్యి. పోలీస్ నీ చెయ్యి చెప్పు. జేమ్స్ 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 ఏమైంది? నాకు తెలీదు. తెలీదంటే ఏమర్థం? వాడి ఆడించినా వచ్చాడు, నేనేమనుకోవాలా? నేను వాళ్ళ ఒక్కడు అనుకున్నాను. నన్ను నుంచి జైలుకి పోయి కయ్యలేదు మైక్. నన్నేం చేయలేదు. మైక్
వాడి చేతిలో వెపన్ ఉండి అందుకే చంపా. ఇదే చెప్పాలి, అర్థమైందా? ఏయ్ ఏయ్ చెప్పురా. నేను వాడి నుంచి తొందర అవుతుంది అనుకుంటున్నా. సెల్ఫ్ డిఫెన్స్ అదే చెప్పాలి. థ్యాంక్ యూ. ఇది నువ్వు మిస్ చేసావు. ఆమోస్ ఎక్కడా? వాడిది చూసాడా ఏంటి? అవును. ఫస్ట్ నువ్వు అక్కడి నుంచి బయటికి రా. రా పోదాం. మీ అమ్మ అక్కడ వెయిట్ చేస్తుంది. రా రారా పోదాం. నీకు వీడిలాగే ఎండు కావాలా? నువ్వు చావాలా? నీకు చావడం అంటే అంత ఇష్టమా? ఫస్ట్ ఇక్కడి నుంచి రారా. రా అని చెప్తున్నా కదా. పోరా పోరా.
అమోస్ అమోస్ ఓకేనా సార్?